బర్డ్ ఫ్లూ వైరస్ ఎఫెక్ట్ విజయనగరం జిల్లాలో కోళ్ల రైతులపై ప్రభావాన్ని చూపించింది. మరోవైపు చికెన్ ప్రియులు కూడా కోడి మాంసం తినాలంటే జంకుతున్నారు. విజయనగరం జిల్లాలో బర్డ్ ఫ్లూతో భయం లేదంటున్న పశుసంవర్ధక అధికారులు రమణతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. బర్డ్ ఫ్లూ వైరస్ పౌల్ట్రీ రంగాన్ని కట్టి కుదిపేసినటువంటి పరిస్థితి. మరోవైపు చికెన్ ప్రియులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే విజయనగరం జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంది, ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు వైవి రమణ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు విజయనగరం జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంది, అసలు ముందస్తు చర్యలు ఏం తీసుకుంటున్నారు ఏంటి సార్? అసలు గోదావరి జిల్లాలో 4-5 ఫారాల్లో ఎక్కువగా కోళ్ళు చనిపోతున్నప్పుడు అక్కడున్న పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఆ చనిపోయిన కోళ్ల శాంపిల్స్ను భోపాల్ అంటే హై సెన్సిటివిటీ ల్యాబొరేటరీ భోపాల్లో ఉందండి. ఆ ల్యాబొరేటరీకి ఆ శాంపిల్స్ పంపించినప్పుడు అక్కడ బర్డ్ ఫ్లూ వైరస్ ద్వారా అవి చనిపోయినట్టుగా నిర్ధారణ జరిగింది. సో ఇమీడియట్గా అప్పుడు మా సంచాలకులు విజయవాడ వారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఇక్కడున్న పశుసంవర్ధక శాఖ సిబ్బందిని అందరినీ అప్రమత్తం చేసి వారి వారి పరిధిలో ఉన్న కోళ్ల ఫారాలన్నింటిని తనిఖీ చేసి ఎక్కడైనా కోళ్లలో అబ్నార్మల్ మార్టాలిటీ కానీ లేకపోతే వాటిల్లో ఏదైనా రోగ లక్షణాలు కానీ లేకపోతే చనిపోతున్నప్పుడు గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం కానీ ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా తెలియచేయమని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే పౌల్ట్రీ ఫార్మర్స్కి కూడా రైతులకు కూడా డిపార్ట్మెంట్ ద్వారా జీవ భద్రతా ప్రమాణాలను పాటించమని ఆ రైతులందరికీ అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఫార్మ్ నుంచి ఇంకో ఫామ్కి వ్యాప్తి చెందే వైరస్ వ్యాధి కాబట్టి కొత్త వారిని ఎవరిని ఫారాల్లోకి రానివ్వకుండా, అలాగే పక్షులు లాంటివి కూడా ఎక్కువగా అక్కడ వచ్చి వాటి రెట్టలు అవి వేయకుండా జాగ్రత్త పడేలాగా, అలాగే ఈ వ్యాధి సోకిన ప్రాంతంలో ఉన్న మనుషులు ఎవరైనా ఈ ప్రాంతానికి ఈ కోళ్ల ఫారాల్లోకి వచ్చేటట్టు అవకాశం లేకుండా చూసుకోవాల్సిందిగాను, అలాగే డాక్టర్స్ని కూడా రోజుకొక ఫామ్నే, ఎందుకంటే ఒక ఫామ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే మళ్ళీ వేరే ఫామ్కి దాన్ని స్ప్రెడ్ చేయకుండా రోజుకి ఒక ఫామ్ చొప్పున వారి పరిధిలో ఉన్న కోళ్ల ఫారాలన్నింటినీ తనిఖీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో సుమారు 226 కోళ్ల ఫారాలు, వాటిల్లో 26 నుంచి 28 లక్షల వరకు బ్రాయిలర్సు, లేయర్సు, బర్డ్స్ ఉన్నాయి. కానీ ఇంతవరకు మన జిల్లాలో ఎటువంటి కోళ్లలో మరణాలు సంభవించినట్లు కానీ లేకపోతే గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయినట్లు కానీ, ఎందుకంటే ఈ వ్యాధి సోకిన కోళ్లలో వాటి మొహం వాచిపోవడం, కళ్ళు రెప్పలు పడడం, ఆహారం తీసుకోకపోవడం, అలాగే అవి చనిపోయే ముందు అవి పెట్టే గుడ్లకి తోలు గుడ్లు పెడతాయి అన్నమాట. ఎందుకంటే వాటిలో పెంకు లేకుండా పెట్టడం, ఇలాంటి లక్షణాలు మనం ఇంతవరకు ఏ ఫామ్లో కూడా రికార్డ్ చేయలేదు. కాబట్టి మన జిల్లా ఇంతవరకు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్నట్లుగా నిర్ధారణ కాలేదు. ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు. మరోవైపు ఈ ప్రజల్లో ఈ బర్డ్ ఫ్లూ వైరస్పై ఎటువంటి అవగాహన చర్యలు తీసుకుంటున్నారు? అలాగే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది బ్రాయిలర్ కోళ్ళకి వస్తుందా, నాటుకోళ్ళకి వస్తుంది, ఇంకా ఇతరతర జంతువులకి ఏమైనా వస్తుందా? వస్తే ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలని మీరు సూచిస్తున్నారు? అంటే ఎక్కువగా ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఒక వైరస్ వలన వచ్చే వ్యాధి, ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాధి వలన వస్తుంది. కాబట్టి కోళ్ల ఫారాల్లో పనిచేసే వ్యక్తులు వాళ్ళు పీపీఈ కిట్లు, అంటే అవసరమైతే రక్షణ కవచంలాగా పీపీఈ కిట్లు వేసుకోవడం, కళ్ళకి కళ్ళద్దాలు లాంటివి పెట్టుకోవడం, అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, అక్కడున్న పరికరాలు అంటే వాటికి నీళ్లు పెట్టే లేకపోతే దానా పెట్టే తొట్టెలు కానీ అవి కానీ యాంటీసెప్టిక్ లోషన్లో 2% హైపోక్లోరైట్ సొల్యూషన్ తోటి శుభ్రంగా క్లీన్ చేయడం, అలాగే కోళ్ల ఫారాలు ముందుగా ఎంటర్ అయ్యేటక్కడ కాళ్లను చేతులను శుభ్రంగా కడుక్కోవడానికి పొటాషియం పర్మాంగనేట్ లోషన్ లాంటిది యాంటీసెప్టిక్ లోషన్ని ఏర్పాటు చేసుకుని, అలాగే ఏదైనా కోడి లేకపోతే ఏదైనా చనిపోయినట్లు తెలిసినట్లయితే 6 అడుగుల గొయ్యి తీసి దాన్ని కప్పి దానికి ఆ పరిసరాలంతా బ్లీచింగ్ పౌడర్ లాంటివి కూడా జల్లుకున్నట్లయితే ఈ వైరస్ వేరే ప్రాంతానికి వ్యాప్తి చెందదు. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కేవలం ఏంటంటే కోళ్ళకు మాత్రమే వస్తుంది, ఇతరతర నాటుకోళ్ళకి రావచ్చు, కానీ మనిషికి మాత్రం ఎటువంటి వైరస్ ఉండదు. కాబట్టి నిర్భయంగా ఈ కోడి మాంసాన్ని తినొచ్చు. కానీ కోడి మాంసాన్ని గుడ్డుగాని తినేటప్పుడు బాగా ఉడికించిన తర్వాతే తినాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఓం మహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం.